క్రైస్తవులు తప్పకుండా చూడాల్సిన చిత్రంలో బెన్‌హర్ చిత్రం 11 ఆస్కార్ అవార్డులు గెలుచుకుంది. ఈ చిత్రం యొక్క ప్రధాన ఇతివృత్తం బాధ మరియు క్షమాపణ ద్వారా విముక్తి పొందడం. ఇది ప్రధాన పాత్ర అయిన జుడా బెన్‌హర్ యొక్క పరివర్తన చుట్టూ తిరుగుతుంది. పగతో సేవించిన వ్యక్తి నుండి చివరికి క్షమాపణ మరియు ఆధ్యాత్మిక వృద్ధిని నేర్చుకునే వ్యక్తిగా. ప్రారంభంలో బెన్‌హర్ జీవితం అతని చిన్ననాటి స్నేహితుడు మెస్సాలా చేత మోసం చేయబడిన తర్వాత ప్రతీకారం తీర్చుకోవాలనే తపంతో నడిచింది. ప్రతీకారం తీర్చుకోవాలని అతని కోరిక అతన్ని తినేస్తుంది. కానీ అతని జీవితంలో కలిగిన బాధలు మరియు యేసుక్రీస్తుని కలుసుకోవడం ద్వారా నిజమైన శాంతి ప్రతీకారం నుండి కాదు, క్షమాపణ నుండి వస్తుందని అర్థం చేసుకున్నాడు. ఈ చిత్రం విశ్వాసం, న్యాయం మరియు ప్రాపంచిక శక్తి మరియు ఆధ్యాత్మిక రక్షణ మధ్య వ్యత్యాసాన్ని కూడా అన్వేషిస్తుంది. ముఖ్యంగా రోమన్ సామ్రాజ్యం యొక్క క్రూరత్వం మరియు క్రీస్తు యొక్క కనికరం యొక్క చిత్రణ ద్వారా. తప్పకుండా ఈ యొక్క చిత్రాన్ని మీరందరూ వీక్షించండి.